వెల్కమ్ టు యూఐ టాపిక్స్. వాళ్ళ టాపిక్ ఏమంటే ప్రేమ గురించి కొంచెం మాట్లాడాలండి. ఓకేనా? వాళ్ళ టాపిక్ ఏమంటే ప్రేమ. ఎస్పెషల్లీ వీడియో వచ్చేసి గర్ల్స్ కోసం చేస్తున్నాను, ఇప్పుడున్న యంగ్ గర్ల్స్ కోసం చేస్తున్నాను. దయచేసి చూడండి ఈ వీడియో. సో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సరేనా? సో ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు ఎలా ఉన్నారంటే, కొంతమంది పద్ధతిగా ఉన్నారు, కొంతమంది కొంచెం అంటే ఎలా అంటే ఎవరి మాట వినరు, అలా ఉన్నారు. ఓకే, అది ఉండేదే, ప్రతి ఒక్కరికి అలా ఇలా ఉండేది, ఇప్పటి నుంచి ఉండేదే. కానీ ప్రేమించేది మంచిదే అండి. ఓకేనా? ప్రేమించేది మంచిదే, ప్రేమించి పెళ్లి చేసుకోవడం మంచిదే. అట్టని పెద్దలు చూసిన సంబంధాలు మంచివి కాదని, అవి మంచిదే, ఇవి మంచిదే. కానీ ప్రేమ గురించి నేను చెప్తాను. ఓకేనా? ఇప్పుడున్న ప్రస్తుతాని కాలంలో ఒక అబ్బాయి కనపడ్డ తక్షణమే లవ్ అయిన తక్షణమే 1 వీక్ 1 మంత్ కంతా పెళ్ళైన తర్వాత డివోర్స్. ఇలానే చాలా కేసులు ఇలానే అవుతుంది. ఎందుకు ఇలా అవుతుంది? సో దాని నుంచి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి? ప్రేమించండి, పెళ్లి చేసుకోండి, బాగుండండి. కానీ ఇలాంటి కేసెస్ డివోర్స్లో, లేదంటే విడిపోవడమో, లేదంటే ఏదో ఒక నష్టం జరిగేంత వరకు మీరు జాగ్రత్త పడాలంటే ఏం చేయాలనేది చెప్తాను. ఓకే, ఫస్ట్ మీకు ఒక అబ్బాయి కనపడ్డ తక్షణమే ప్రేమ పుడుతుంది. అంటే మీకు నచ్చినాక అందరం చూస్తేనే ప్రేమ పుట్టదో, నీకు నచ్చితే ప్రేమ పుడుతుంది. ప్రేమించారా? ఓకేనా? ప్రేమించే ముందు మీరు ఏం చదువుతున్నారు, ఏం అవ్వాలి ఫ్యూచర్లో, ఓకే, ఏం మీ స్టేబుల్ అనేది ఫస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? ఎందుకు చెప్తున్నానంటే తర్వాత చెప్తాం, ఫుల్ వీడియో చూడండి, తర్వాత చెప్తాను. ఓకేనా? సో ఒక అబ్బాయిని చూసి ప్రేమిస్తారు. ప్రేమించిన తర్వాత మాట్లాడండి, బట్ లిమిట్స్ క్రాస్ చేయకుండా మాట్లాడండి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. లిమిట్స్ క్రాస్ చేయకుండా మాట్లాడండి. సో మాట్లాడేసి అబ్బాయి ఎలా, వాళ్ళ ఫ్యామిలీ ఎలా, ఓకేనా, ఎంత మంచోడు మెయిన్ అది ఇంపార్టెంట్, మంచోడు ఎలా అనేసి ఫస్ట్ మాట్లాడి, ఏంటి ఆ పిల్లోడు ఎలాంటోడు ఏంటి అవన్నీ కనుక్కున్న తర్వాత ప్రొసీడ్ అవ్వండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఇప్పుడు మీతో ప్రేమగా మాట్లాడతాడు, ప్రేమగా చేస్తాడు, కానీ ముందుకు నిన్ను చూసుకుంటాడా అనే కాన్ఫిడెంట్ మీకు ఉండాలి. ఆ కాన్ఫిడెంట్ ఉండాలంటే మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ అబ్బాయితో మాట్లాడి తన పద్ధతులు ఏంటి, ఏం హ్యాబిట్స్ ఉన్నాయి, హ్యాబిట్స్ అంటే చెడు మంచి అన్నీ, ఏం హ్యాబిట్స్ ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి వాళ్ళు, ఓకేనా, ఇన్ కేసు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదంటే ఈ అబ్బాయి నన్ను చూడగలడా, సస్టైన్ చేయగలడా, ఈవెన్ మీరు పనికి పోకపోయినా కూడా తను నేను చూసుకోవాలి, అది టెస్ట్ చేసుకోండి. ఓకేనా? తనతో మాట్లాడండి. ఇది ఓకేనా? ప్రేమిస్తే గట్టిగా ప్రేమించండి. పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ ఉండాలి. అందువలన 10 సార్లు మీరు ఒకసారి చెక్ చేసుకొని అబ్బాయితో మాట్లాడి, ఓకేనా, అబ్బాయితో మాట్లాడిన తర్వాత ఎలాంటోడు ఏంటి అని నీట్గా అనలైజ్ చేసుకోండి. ఓకేనా? అనలైజ్ చేయకుండా మీరేదో చెందామంటే, ఇప్పుడు ఎలా ఉందంటే, ప్రేమించేటప్పుడు బాగుంటుందండి, ప్రేమించినప్పుడు బాగానే ఉంటుంది. ప్రేమించిన తర్వాత కొద్ది రోజులే అండి, 1 మంత్ 2 మంత్ 3 మంత్ మ్యాక్సిమం అంటే 6 మంత్. ఆ తర్వాత ఆ మనిషి ఆటోమేటిక్గా రంగులన్నీ చూపిస్తాడు. ఓకేనా? తల తిరగద్ది, మైకు మసొద్ది, పడిపోతారు. ఓకేనా? పడకూడదు. సో ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్ అంటారు కాబట్టి పడకూడదు. ఓకే, పడకుండా మీరు ఎలా ఉండాలంటే, ఫస్ట్ నేను చెప్పాను కదా, ఆ విషయం చేయాలి. ఫస్ట్ చదవండి, చదివి మంచి పనికి పోండి, మీ కాళ్ళపైన మీరు నిలబడేలాగా ఉండాలి. ఫ్యూచర్లో అతను చూసినా చూడకపోయినా కూడా మీరు మీ కాళ్ళపై నిలబడేలాగా ఉండాలి.
చెప్పలేం. చేసుకున్న తర్వాత లైఫ్ ఎలా అవుతుందని మీరు డిసైడ్ చేయలేరు, ఎవరికి తెలియదు. అందువలన ఫ్యూచర్లో వాడు నో అన్నా కూడా మీరు కాన్ఫిడెంట్గా మీరు బతికేలాగా ఉండాలి. బతకాలంటే మీరు బాగా చదవాలి, చదివి మంచి జాబ్ తీసుకోండి, ఓకేనా. తర్వాత కావాలంటే ఏమైనా కూడా ఫేస్ చేసేకి మీరు రెడీగా ఉంటారు, మీతో పాటు తల్లిదండ్రులు కూడా రెడీగా ఉంటారు. అందువలన ఎవరిపైన డిపెండ్ అవ్వద్దండి. తల్లిదండ్రులు ఉంటారు, ఓకేనా, కానీ డిపెండ్ అవ్వద్దండి. ఎప్పుడు డిపెండెన్సీ అవుతుందో లైఫ్లో ప్రతి దానికి డిపెండ్ అవుతారు. నా భర్త చూసుకుంటారులే, నేనేం పని పోయేది, మా తల్లిదండ్రులను చూసుకుంటారు అనేసి డిపెండ్ అయ్యారు, లైఫ్ అంతా డిపెండ్ అవుతారు. కాబట్టి దయచేసి డిపెండ్ అవ్వద్దండి. ఫస్ట్ అబ్బాయి ఎలా ఉంటాడో, మంచోడా కాదా, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎట్టా, ఫ్యామిలీ కూడా పర్లేదండి. ఇప్పుడు ఫ్యామిలీ అలా ఇలా ఉంటుంది, ఫ్యామిలీ కూడా పర్లేదు. కానీ మీరు అబ్బాయి మంచోడా కాదా, సరేనా, డబ్బు కూడా వద్దండి, ఓకేనా. డబ్బు చాలామందిని చూశాను, డబ్బు పెట్టుకుంటారు, భార్యని కరెక్ట్గా చూసుకోరు. డబ్బు ఎన్ని రోజులు ఉంటుంది, శాశ్వతం కాదు. డబ్బు శాశ్వతమే కాదు, ఓకేనా. ప్రేమే శాశ్వతం. నీకు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బున్నోడిని చేసుకున్నావు, వాళ్ళు ఏం చేస్తారు, ఇదో నీకు డ్రెస్ తీసుకో, చెప్పులు తీసుకో, వాచ్ తీసుకో, ఇదో ఇల్లు కట్టించాను అంటాడు. నిన్ను కేర్ చేయడు, ఓకే. కేర్ చేయకపోయినప్పుడు ఏమవుతుంది, ఫీల్ అవుతావు. ఫీల్ అయినప్పుడు ఏమవుతుంది, ప్రాబ్లమ్స్ వస్తుంది. అంటే ఎంత డబ్బుంటే ఏముండండి, పక్కలో కూర్చొని భర్త భార్య వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూర్చొని కొంచెంసేపు మాట్లాడే దాంట్లో ఎంతో హ్యాపీ. కావాలి, డబ్బు అవసరం, కానీ డబ్బు కంటే ముఖ్యం ఏమంటే రిలేషన్షిప్. భార్యాభర్తలు ఎప్పుడు కాసేపు కూర్చొని సంతోషంగా మాట్లాడుకొని హ్యాపీగా నవ్వుకొని, అరే చిన్నగా ఒక పానీపూరి తింటే కూడా చాలండి, హ్యాపీగా ఉంటుంది లైఫ్, సరేనా. ఎంతోమంది యూఎస్లో ఉన్న అబ్బాయి కావాలి, అలా ఇలా చేస్తారు, అక్కడ వాడు కరెక్ట్గా ఉంటాడు. డబ్బు ఉండి కరెక్ట్గా లేనివాడు కావాలా, డబ్బు లేకుండా మంచోడు కావాలనేది మీరే డిసైడ్ చేసుకోండి, సరేనా. కానీ మీరు ఒక స్టాండర్డ్గా చదువుకొని, ఓకే, మీరు క్వాలిఫై అయ్యి రేపటి రోజు హెచ్చు కమ్మి బ్యాక్ ఫైర్ అయినా కూడా మీరు మీరు పనికి పోయి మీ కాళ్ళపైన మీరు నిలుచుకునేలాగా ఉండాలి, సరేనా. అలా ఉంటే మాత్రం ప్రేమించండి. కానీ 10 సార్లు అబ్బాయి ఎలాంటోడు ఏంటి అనేసి ఫస్ట్ చూడంగానే అబ్బా భలే ఉన్నాడు రా వీడు, హ్యాండ్సమ్గా ఉన్నాడు, అది అట్రాక్షన్. అట్రాక్షన్. సో ఫస్ట్ కలిగేది అట్రాక్షన్, తర్వాత అఫెక్షన్, అంతే అండి, ఓకేనా. ఏదో అయిపోయింది కదా, మేము ఎంతో కొంత చదివాము, రేపు భర్త చూసుకుంటాడు అంటే తొందరగా పెళ్లి చేసుకుంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. మంచోడైతే మీరు బతికిపోతారు, చెడ్డోడైపోయిందంటే మీరు బతకలేరు, సరేనా. అందువలన ఒక్కసారి ప్రేమించేక ముందు ఎలాంటి వాడు ఏంటి మీరు చూడగలడా లేదా, కొంచెం ట్రావెల్ చేయండి, 1 year 2 year ట్రావెల్ చేయండి అతనితో. ట్రావెల్ చేస్తేనే మీకు తెలుస్తుంది. ట్రావెల్ అంటే ఏదో లివింగ్ టుగెదరు ఇలాంటి ఆ కాన్సెప్ట్లు కాదండి. ట్రావెల్ చేయాలంటే రోజు కాసేపు మాట్లాడడమో చెందడమో, ఓకేనా, అలాంటి లిమిట్స్లో ఉండే చేయండి, ఓకేనా. లిమిట్స్ దాటారో కథం. అందువలన లిమిట్స్లో ఉండి ఆ అబ్బాయి ఎలాంటోడు ఏంటని మాట్లాడుకొని చెందుకొని అనలైజ్ చేసి, ఏంటి ప్రేమ కదా దీంట్లో ఏం అనలైజ్ చేయాలి. ప్రేమ ఎందుకు ప్రేమిస్తారు, ప్రేమించినప్పుడు లైఫ్ లాంగ్ ఉండాలి, తనతోనే బతకాలి, కట్టె కాలేంతవరకు బతకాలి. కాబట్టి సో 100 సార్లు చెక్ చేసుకోండి అబ్బాయి ఎలాంటోడు ఏంటని. చెక్ చేసుకుని తర్వాత ట్రై చేయండి, ఇంట్లో ఒప్పించేకి ట్రై చేయండి. ఒప్పించి చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. మిస్ అవుతారు, ఒప్పించకుండా ఉంటే మిస్ అవుతారు కొన్ని. అంటే ఆ టైం ఏమంటే పెళ్ళి లైఫ్లో ఒకసారి అవేది, కొన్ని రిగ్రెట్ ఫీల్ అవ్వచ్చు. ఓకే, బాగానే ఉన్నారు కొంతమంది, అలాంటి ఏం లేదు, కానీ కొన్ని రిగ్రెట్స్ అనేది ఉంటుంది. సో అందుకని ఏమైనా మీరు కొంచెం జాగ్రత్తగా, కొంచెం కాదు
జాగ్రత్తగా తీసుకోండి. తీసుకొని ఎలాంటోడని చూసి మీరు సెటిల్ అవ్వి మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోలు చేయాలని ఉంది. సో అందువలన మీ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి. మీరు సపోర్ట్ చేసినారంటే ఇలాంటి చాలా మంచి వీడియోలు చేస్తాను. ఓకేనా? మీకు అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను. ఓకేనా? ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.